హోప్ నిరీక్షణ టీవీ ప్రేక్షకులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు పవిత్ర నామంలో అందరికీ వందనాలు. యేసే నామంలో రక్షణ పొంది క్రైస్తవులుగా జీవిస్తున్న మనందరికీ పరిశుద్ధ గ్రంథం అనబడే బైబిల్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం కదా. బైబిల్ చాలా గొప్ప గ్రంథం, ఎంతో విలువైనది. లోకానికి ప్రేమ, శాంతి, సమాధానాలను అందిస్తున్న బైబిల్ గురించి తప్పక ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గొప్ప గ్రంథం బైబిల్. సమస్యల సుడిగుండంలో పడి కొట్టుకుపోతున్న వారికి చుక్కాని బైబిల్. అంధకారంలో అలమటిస్తున్న వారిని దగ్గరకు తీసుకొని ఆదరించేది బైబిల్. పరిస్థితులు ఏవైనా, సమస్యలు ఎంతటివైనా సరే మనం కోరి దరిచేరితే మనసుకు నెమ్మది కలిగించడమే కాక మన పాదాలకు దీపమై మనల్ని ముందుకు నడిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథాన్ని రెండు భాగాలుగా మనం అనుకోవచ్చు. యేసుక్రీస్తు ఈ భూమి మీద మనుష్య కుమారునిగా జన్మించక ముందు వ్రాయబడినది పాత నిబంధన గ్రంథమని, క్రీస్తు పుట్టిన తరువాత వ్రాసినది కొత్త నిబంధన గ్రంథమని అంటారు. బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉండగా అందులో 39 పాత నిబంధన గ్రంథంలోను, మిగిలిన 27 పుస్తకాలు కొత్త నిబంధనలో ఉంటాయి. పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి ఉన్న తేడా ఏంటి అంటే, పాత నిబంధన గ్రంథము పునాది వంటిది అనుకుంటే, ఆ పునాది మీద దేవుని ప్రకటించుటకు నిర్మించినదే క్రొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధనలో ప్రకటించిన ప్రవచనాలు క్రొత్త నిబంధనలు పరిపూర్తి కావడం గమనించవచ్చు. పాత నిబంధన కాలంలో పాపక్రియల యందు దేవుడు ఉగ్రతను కురిపించగా, నూతన నిబంధన కాలంలో పాపులమైన మన కొరకు దేవుడు కరుణ, కృపలను చూయించాడు. మన కొరకు తన ప్రాణాలు విడిచాడు. బైబిల్లోని 66 పుస్తకాలలో ఎక్కువ పుస్తకాలు అపోస్తలుడైన పౌలు రాయగా, ఆయన తరువాత ఎక్కువ పుస్తకాలను మోషే వ్రాశాడు. బైబిల్ను రాయడానికి సుమారు 1500 నుండి 1600 సంవత్సరాల కాలం పట్టిందంటారు. అలాగే సుమారు 40 తరాలు ప్రస్తుతం మనం చూస్తున్న బైబిల్ రచనలో పాల్గొని సమగ్ర రూపం తెచ్చినట్లు అంచనా. 40 మంది ప్రవక్తలు దేవునిచే ప్రేరేపించబడి వివిధ కాలాలలో వివిధ ప్రదేశాలలో పరిశుద్ధ గ్రంథాన్ని రచించారు. ప్రవక్తల్లో అన్ని వర్గాల వారిని దేవుడు ఎన్నుకొని వారి ద్వారా తన కార్యాన్ని సఫలపరుచుకున్నాడు. ప్రవక్తల్లో మహారాజులు, రైతులు, వైద్యులు, జాలర్లు, సుంకాలు వసూలు చేసేవారు మరియు పండితులు ఉన్నారు. వీరందరినీ దేవుడు ఉపయోగించుకొని తద్వారా మహోన్నతమైన పరిశుద్ధ గ్రంథాన్ని వారి ద్వారా మనకు అందించాడు. ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు నూతన నిబంధన గ్రంథంలో 14 పుస్తకాలను రాసి దేవుని మహిమపరచగా, పాత నిబంధన గ్రంథంలో మొదటి 5 పుస్తకాలను మోషే ప్రవక్త రాశాడు. మన పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలోని అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. కానీ మనమే దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం. దేవుని రక్షణను పొందుకోలేకపోతున్నాం. ఎంతో మంది గొప్పవారి కృషితో ఈ రోజు బైబిల్ మనకు మన భాషలో దొరుకుతుంది. ఎంతో మంది పెద్ద మనసుతో ఇచ్చే కానుకలతో బైబిల్ను ప్రింట్ చేసి అందరికీ అందుబాటులోకి తెస్తున్నా మనం పొందుకోలేకపోతున్నాం. ఒకవేళ తెచ్చుకున్న అలంకారంగా ఇంట్లో ఉంచుకుంటున్నాం. అప్పటి యూరప్, ఆసియా మరియు ఆఫ్రికా ప్రాంతాలలో మొదటగా హిబ్రూ, అరమిక్ మరియు గ్రీకు భాషల్లో పరిశుద్ధ గ్రంథం రచింపబడగా, మొట్టమొదట పూర్తి బైబిల్ జోహెన్నస్ గుటెన్బర్గ్ అనే మహాశయుని నిర్విరామ కృషితో 1455లో ముద్రితమైంది. మన భారతదేశంలో మొట్టమొదటి బైబిల్ తమిళంలో 1554లో ముద్రించగా, బ్రిటిష్ వాడైన విలియం కేరీ 1793లో భారతదేశానికి వచ్చి ఇక్కడ ప్రాంతీయ భాషలు నేర్చుకుని మరి బైబిల్ని బెంగాలీ, ఒరియా, అస్సామీ, అరబిక్, హిందీ ఇంకా సంస్కృత భాషల్లోకి తర్జుమా చేసి భారతదేశ ప్రజలకు యేసయ్యను, ఆయన రక్షణ మార్గాన్ని మనకు అందించాడు. ఇక 1880 సంవత్సరంలో లేమన్ జ్యూయెట్ ద్వారా బైబిల్ను తెలుగు భాషలో అనువదించబడి ముద్రించడం జరిగింది. ఈ రోజు బైబిల్ దొరకని ఊరే లేదు. ఎక్కువ భాషల్లో ముద్రించి ప్రపంచంలో అన్ని చోట్ల దొరికే ఏకైక గ్రంథం బైబిల్. పరిశుద్ధంగా జీవించి రక్షణ మార్గములో పయనించి దేవుని సన్నిధికి చేరాలి అని అనుకునే వారికి
బైబిల్ ఒక్కటే ఏకైక మార్గం. ఈరోజు నీవు నేను దేవుని ఎరిగి జీవిస్తున్నామంటే అందుకు కారణం బైబిలే కదా. ఇప్పటి వరకు ప్రపంచంలో 554 భాషల్లోకి పరిశుద్ధ గ్రంథాన్ని ముద్రించగా క్రొత్త నిబంధన గ్రంథాన్ని 1333 భాషల్లో ముద్రించారు. బైబిల్లోని కొన్ని పుస్తకాలను విడిగా 2932 భాషల్లో ముద్రించారు. క్రొత్త నిబంధనతో పాటు పాత నిబంధనలోని కొన్ని పుస్తకాలు జత చేసి 1045 భాషల్లో ముద్రించారు. ఇన్ని భాషల్లో ముద్రించిన మరో గ్రంథం ఏది ఇంతవరకు లేదు. అంత గొప్పగా ప్రపంచానికి బైబిల్ గ్రంథం చేరువైంది. మనల్ని దేవుని వైపు తిప్పడానికి, రక్షణ మార్గంలో నడిపించడానికి తోడ్పడింది. ఇప్పటి వరకు మనం బైబిల్ గురించి, దేవుని వాక్యము గురించి తెలుసుకున్నది చాలా కొద్ది మాత్రమే. దేవుని వాక్యము చుంటుతేనె దారాల వంటిది. దేవుని వాక్యము అగ్ని వంటిది. దేవుని వాక్యము మన పాదాలకు దీపము వంటిది, బహుశ్రేష్టమైనది. మనకు నిత్య జీవం అందించే పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని మనం అనుదినము ధ్యానిద్దాం, దేవుణ్ణి ఆరాధించుదాం. పరిశుద్ధ గ్రంథం దేవునికి మనిషికి మధ్య అద్భుతమైన వారధి. చీకటిలో జీవిస్తున్న మన జీవితాలలోకి వెలుగురేఖలు ప్రసరింపచేసే కాంతి కట్నం. లోకానుసారం జీవిస్తూ లోకపు మాయలో పడిపోతూ నరకపు టంచుల్లో ప్రయాణిస్తున్న వారికి వెలుగు దివిటి దేవుని పరిశుద్ధ వాక్యం. అంతట శక్తి కలిగి జీవము గల దేవుని వాక్యాన్ని ఇంకా పొందలేని స్థితిలో నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచించు. కాలము సమీపించుచున్నది. దేవుని రాకడకు సిద్ధపాటు కలిగి జీవించవలసిన తరుణం ఆసన్నమైంది. రేపు నీవు కోల్పోయేది ఏమిటో ఈ క్షణం తెలుసుకో. పరిశుద్ధ గ్రంథాన్ని ధరించి దేవుని వాక్యంలో నడిచి మరికొన్ని ఆత్మలను కలుపుకొని దేవుని వైపు నీ జీవితపు ప్రయాణాన్ని కొనసాగించు. సమయం లేదు, రేపు నీది కాదు. ఈరోజే ప్రభువు నిన్ను నన్ను పిలిస్తే ఆలోచించు, సిద్ధపాటు కలిగి జీవించు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్ములను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేసి దేవుని సువార్తను 10 మందికి చాటడంలో పాలిభాగస్తులు కాగలరు. మర్చిపోకండి, మా మీ హోప్ నిరీక్షణ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.